ఈ వీడియోలో స్పెషల్ బీఎడ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో ఎవరైతే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదో ఒక డిగ్రీ ఉన్న వాళ్ళు లైక్ అందులో కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్ మీరు ఓపెన్లో స్పెషల్ బీఎడ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుందండి. సో ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో ఏదో ఒక రెగ్యులర్ కోర్స్ చేసి ఇప్పుడు నేను గవర్నమెంట్ టీచర్ ఎలిజిబిలిటీ అయ్యే బీఎడ్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో చాలా స్టూడెంట్స్కి కొందరికి తెలియదు, దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఒక ఎలిజిబిలిటీ చెప్తాను. లైక్ టీచింగ్ జాబ్స్కి ఎలాంటి సర్టిఫికేట్ కోర్సెస్ కావాలో, అలా ఎలాంటి కోర్సెస్ చేస్తే మనం గవర్నమెంట్ టీచర్ అవ్వాలో అవి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాయి. ఎందుకంటే కొంతమంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు టీచర్ అవ్వాలని ఉంటుంది అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏ కోర్స్ చేయాలి, ఏ కోర్స్ చేస్తే మనం గవర్నమెంట్ టీచర్ అవ్వాలో కొందరికి తెలియదు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు 3 కోర్సెస్ ఉంటాయండి. ఒకటి ప్రైమరీ లెవెల్లో డిఎడ్, సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అదొకటి ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసి బీఎడ్, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది పీజీ ఉంటుంది. సో స్కూలింగ్లో 2 టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి డిఎడ్ చేసిన వాళ్ళకు, బీఎడ్ చేసిన వాళ్ళకు. అదే ఇంటర్మీడియట్ లెవెల్లో పీజీ ఉండాలి. సో పీజీ చేసిన వాళ్ళకు ఇంటర్మీడియట్ చెప్పే అవకాశాన్ని ఇస్తుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఓన్లీ స్పెషల్ బీఎడ్కి సంబంధించింది మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఓపెన్లో స్పెషల్ బీఎడ్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దాని గురించే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు యూజీసీ ఏం చెప్పిందంటే మీరు ఒక రెగ్యులర్ కోర్స్ చేస్తూ ఒకటి ఓపెన్లో కూడా వేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఎవరైతే కాలేజీలో జాయిన్ అవ్వాలో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటేనే ఈ కోర్స్ చేయండి, లేదంటే అవసరం లేదు. టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటేనే ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేయండి, లేదంటే అవసరం లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, ఎలాంటి హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళని వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉంటారు కదా. సపోజ్ ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తా నేను ఓపెన్లోనే కదా, ఓపెన్లో చేస్తా అనుకున్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కావచ్చు, బీటెక్, ఎలాంటి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయని వాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు మీరు అప్లై చేసుకోండి. అండ్ ఈ స్పెషల్ ఎవరైతే ఓపెన్లో స్పెషల్ బీఎడ్ చేసిన వాళ్ళు మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. నార్మల్ బీఎడ్ కన్నా ఈ స్పెషల్ బీఎడ్ చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్లో. సో నార్మల్ బీఎడ్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది, స్పెషల్లో పడే లైక్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్కి ఎలిజిబుల్. కాబట్టి ఇష్టం లేకుండా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయండి. మీరు సెలెక్ట్ అయితే అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి సపోజ్ జాయిన్ అవ్వాలా వద్దా అని. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు డిగ్రీ తర్వాత ఎవరైతే పీజీ సిపి గేట్ రాసి ఫస్ట్ ఇయర్స్ కావచ్చు, సెకండ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు, మీరు ఇప్పుడు టీచింగ్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో మీరు అక్కడ రెగ్యులర్ చేస్తూ ఇది ఇక్కడ ఓపెన్లో కూడా వేసుకోవచ్చు. సో పీజీ ఫస్ట్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్ మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు డిఎడ్, సో డిఎడ్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ డిఎడ్ రెగ్యులర్ చేస్తూ ఇక్కడ ఓపెన్లో బీఎడ్ కూడా వేసుకోవచ్చు. సో 2 వ్యాలిడ్ అవుతాయి. సో నో ప్రాబ్లం అండి. సో థర్డ్ పాయింట్ వచ్చేసి బీపెడ్, డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు మీకు ఇప్పుడు టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటే మీరు అక్కడ రెగ్యులర్ కోర్స్ చేస్తూ ఇక్కడ ఓపెన్లో స్పెషల్ బీఎడ్ వేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్స్ కావచ్చు, సెకండ్ ఇయర్స్ కావచ్చు. సో మీరు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎంటెక్. సో బీటెక్ తర్వాత మీరు ఎంటెక్ చేసే వాళ్ళు ఫస్ట్ ఇయర్స్ కావచ్చు, సెకండ్ ఇయర్స్ కావచ్చు, ఇప్పుడు మీరు టీచింగ్ వైపు వెళ్దాం, సో ఓపెన్లోనే కదా నేను చేసుకుంటా అనుకునే వాళ్ళు మీరు కూడా ఎలిజిబుల్ ఉంటుందండి. సో మీరు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంబీఏ, ఎంసీఏ. సో ఏదో ఒక డిగ్రీ బీటెక్ కంప్లీట్ తర్వాత మీరు ఐసెట్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు ఎంబీఏ, ఎంసీఏ చేసేవాళ్ళు రెగ్యులర్ మోడ్లో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు ఓపెన్లో ఈ స్పెషల్ బీఎడ్కి సంబంధించింది. సో అలా చేసుకోవచ్చు. సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏవైతే రెగ్యులర్ కోర్స్ చేస్తున్న సమయంలోనే మీరు ఓపెన్లో కూడా చేసుకోవచ్చు. సో 2 మేనేజ్ చేసుకుంటా, నేను రెగ్యులర్ కోర్స్ మేనేజ్ చేసుకుంటా, ఓపెన్లో కూడా మేనేజ్ చేసుకుంటా అంటే అప్లై చేసుకోండి. లేదు నాకు పక్కా టీచింగ్ జాబే కావాలి అట్లాంటి క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. సో ఓపెన్లో మనకు స్పెషల్ బీఎడ్కి సంబంధించింది. సో రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు స్పెసిఫైడ్గా ఇట్లా సెమిస్టర్కి 12 days లేదంటే ఇయర్లీ ఒక 30 days వాళ్ళు వర్క్షాప్స్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు అట్లా కండక్ట్ చేస్తారు. అప్పుడు మ్యాండేటరీగా వెళ్ళాలి. సో ఈ స్పెషల్ బీఎడ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేశాను. సో మెయిన్ ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఈ రెగ్యులర్ కోర్సెస్ చేసేవాళ్ళు సపోజ్ టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటే ఓపెన్లో ఇదొకటే కోర్స్ ఉంటుంది. డిఎడ్ అనేది ఓపెన్లో ఉండదు, ఓన్లీ రెగ్యులర్లోనే చేయాలి. ఓన్లీ రెగ్యులర్లో చేస్తేనే ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. కానీ ఈ బీఎడ్ అనేది రెగ్యులర్ మోడ్లో చేసినా
ఓపెన్లో చేసినా మనకు వ్యాలిడ్ అవుతుంది. అది కూడా మనకు యూజీసీ ఆమోదించిన యూనివర్సిటీలోనే చేయాలి. సో మనకు అంబేద్కర్ యూనివర్సిటీ యూజీసీ ఆమోదంలో ఉంటుంది అండ్ మనకు ఆర్సీఐ పర్మిషన్ కూడా ఉంటుంది కాబట్టి అందులో చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. ఎవరైతే రెగ్యులర్ కోర్సెస్ చేస్తున్నారో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. లేదు నాకు టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ లేదంటే అవసరం లేదు. సో మనకు డిఎడ్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఎవరైతే డిఎడ్ అనేది మీరు ఓన్లీ రెగ్యులర్ మోడ్లోనే చేయాలి. ఆ రెగ్యులర్ మోడ్లో చేసిన సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుంది. అందులో డిఎడ్లో కూడా రెగ్యులర్ నార్మల్ డిఎడ్ ఉంటుంది, స్పెషల్ డిఎడ్ ఉంటుంది. స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళకు ఎక్కువ లాభాలు ఉంటాయి. నార్మల్ డిఎడ్ జాబ్స్కి ఎలిజిబుల్, స్పెషల్ డిఎడ్కి సంబంధించిన జాబ్స్కి ఎలిజిబుల్. అది ఫస్ట్ టైపు. సో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిఎడ్. సో ఇప్పుడు నేను చెప్పింది వీడియోలో మొత్తం బీఎడ్కి సంబంధించింది. ఈ బీఎడ్లో కూడా నార్మల్ బీఎడ్ ఉంటుంది, స్పెషల్ బీఎడ్ ఉంటుంది. సో నార్మల్ బీఎడ్ అంటే మీరు టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ రాసి మీరు ఏవైతే కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళారో అవి. స్పెషల్ బీఎడ్ అంటే మీకు ఇలా యూనివర్సిటీస్ కావచ్చు, లేదంటే కొన్ని ఆర్సీఐ నుంచి ఒక సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఆ ఎగ్జామ్ రాసి అందులో జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ స్పెషల్ బీఎడ్కి సంబంధించిన సర్టిఫికేట్ వస్తుంది. స్పెషల్ బీఎడ్ వచ్చిన వాళ్ళకు మీరు నార్మల్ బీఎడ్కి ఎలిజిబులే, మీ స్పెషల్ బీఎడ్కి ఎలిజిబులే. కానీ నార్మల్ వాళ్ళు, నార్మల్ డిఎడ్ బీఎడ్ వాళ్ళు ఈ స్పెషల్ పోస్టులకు నాట్ ఎలిజిబుల్. సో స్పెషల్లో చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి పీజీ. సో పీజీ వచ్చేసి మనకు రెగ్యులర్లో చేసినా వ్యాలిడ్ అవుతుంది సర్టిఫికేట్, మీకు ఓపెన్లో చేసినా వ్యాలిడ్ అయిపోతుంది. ఎందుకంటే పీజీ చేయడానికి చాలా మనకు కాలేజెస్ ఉన్నాయి అండ్ ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ పీజీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఈ డిఎడ్ బీఎడ్కే మనకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అన్ని యూనివర్సిటీస్ మనకు ఓపెన్లో చేసుకునే అవకాశాలు ఇవ్వవు. సో డిఎడ్ అనేది పక్కా రెగ్యులర్ మోడ్లోనే చేయాలి. సెకండ్ ఆప్షన్ బీఎడ్ మనకు ఓపెన్లో వచ్చేసి ఓన్లీ అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, అందులోనే మనకు ఈ వేకెన్సీస్ వస్తాయి. సో ఇందులో సీట్ కొట్టడం కొద్దిగా కష్టం అండి. సో స్పెషల్లో. సో ఇంకొకటి పీజీ మనం ఎక్కడైనా వేసుకోవచ్చు. సో పీజీకి అంతా మనకు అంత కష్టపడి అది సీట్ పక్కా వస్తుంది అని అవసరం లేదు. పీజీ ఎప్పుడు రాసినా మనకు సీట్ వస్తుంది. సో నా మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఏదో ఒక రెగ్యులర్ కోర్స్ చేస్తూ నాకు ఒక టీచింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఆర్ ఎలిజిబిలిటీ రావాలనుకుంటే బీఎడ్ వేసుకోవచ్చు. ఇప్పుడు బీఎడ్ చేస్తూ నెక్స్ట్ తర్వాత డిఎడ్ వేసుకోవచ్చు. డిఎడ్ రెగ్యులర్లో చేయండి. సో అప్పుడు ఒక 2 years రెగ్యులర్ మోడ్లో చేసుకోవచ్చు. సో ఇప్పుడు చేయకపోతే మళ్ళీ మీరు బీఎడ్ 2 years రెగ్యులర్లో చేయాలి, మళ్ళీ డిఎడ్ 2 years రెగ్యులర్లో చేయాలి. సో ఇవన్నీ మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఓపెన్లో చేసుకుందాం అనుకుంటే ఇది మంచి అవకాశం, ఓపెన్లో చేసుకోవచ్చు. సో మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియోస్ కూడా చేశాను. దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 21st December 2024 అండి. సో ఎగ్జామ్ వచ్చేసి 31st December 2024. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు ఈ 500 seats మాత్రమే ఉంటాయి. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో వచ్చిన మార్క్స్ ప్రకారంగా క్యాస్ట్ వైజ్ అంత రిజర్వేషన్ రూల్స్ మీరు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎట్లుంటుందో అట్లనే మీకు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మళ్ళీ నోటిఫికేషన్ డేట్ అయిపోయిన తర్వాత కొంతమందికి తెలియదు ఇన్ఫర్మేషన్. సో అందుకే నేను ఈ డీటెయిల్ వీడియో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళ కోసమే చేస్తున్నా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన పీడిఎఫ్స్ లింక్స్ అన్నీ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కిందనే ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేసి పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ మీ ఇంట్లో ఎవరైతే హౌస్ వైఫ్స్ కావచ్చు, మీ సిస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, పీజీ చేసే వాళ్ళు కావచ్చు. సో మెయిన్గా ఈ లేడీస్ ఎవరైతే ఇంట్లో ఉన్న వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ ఆపేసిన వాళ్ళకు ఈ సెండ్ చేయండి. సో దట్ వాళ్ళు ఓపెన్లో ఈ స్పెషల్ బీఎడ్ చేసుకునే అవకాశాలు వాళ్ళకు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే నేను డీటెయిల్ వీడియోస్ చేస్తానండి. దానికి సంబంధించిన డీటెయిల్ వీడియోస్ కూడా అటాచ్ చేస్తాయి ఇదే వీడియోలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.